పొద్దున్నే 8 గంటలకల్లా నువ్వు నా ఇంట్లో ఉండాలి. ఫస్ట్ బెడ్ కాఫీ నా మంచం దగ్గరికి రావాలి. ఓకే మేడం. మా పద్ధతులేంటి, పనులేంటి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నీ నేను చెప్తాను. ఎందుకంటే నా గురించి, నా అలవాట్ల గురించి నువ్వు తెలుసుకుంటేనే కదా ఇంటి పని మనిషిగా నీ బాధ్యతలు తెలిసేది, నువ్వు పని చెయ్యగలిగేది. ఫస్ట్ రోజు కాబట్టి నువ్వు లేటుగా వచ్చినా నిన్ను క్షమిస్తున్నాను. నీకింకో ముఖ్యమైన విషయం తెలియాలి. నిన్నసలు ఇక్కడికి రప్పించడానికి, నా దగ్గర పని మనిషిగా చేర్చడానికి నేనేం చేశానో తెలుసా? అర్థం కాలేదు. నువ్వు కష్టపడి నష్టాల్లో ఉన్న కంపెనీని పైకి తీసుకొచ్చావు కదా, ఆ కంపెనీని కొన్నదెవరో తెలుసా? నేనే. అక్కడున్న మీ అందర్నీ ఉద్యోగంలోంచి తీయించింది నేనే. ఎందుకు పనిచేశారు? ఎందుకంటే నీకు ఆ బిజినెస్ల కన్నా ఈ పనులే బాగుంటాయి కాబట్టి. నీకు నీ భర్తకు ఆ ఆఫీసులో ఉద్యోగం లేకుండా ప్రీ ప్లాన్డ్గా ఇక్కడికి రప్పించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. నిన్ను నా ఇంటి పని మనిషిగా చేసుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో తెలుసా? 50 కోట్లు. ఎందుకు ఏమిటో ముందు ముందు నీకే తెలుస్తుంది. దీనివల్ల మీకేంటి లాభం? నన్నెందుకు మీ ఇంటి పని మనిషిగా చేర్చుకోవడం? నీకు ఆస్తితో పాటు బుర్రలో తెలివితేటలు కూడా పోయినట్టున్నాయి. ఎందుకేంటి? పగ, రివెంజ్. పగ? ఏం పగ? అసలు నాకు మీకు ఏంటి సంబంధం? అసలు మీరెవరు? అన్నీ ఇప్పుడే చెప్పేయాల శివగామి. నిన్నిక్కడికి రప్పించడానికి మేము ఎన్ని కష్టాలు పడాల్సొచ్చిందో తెలుసా? నీ వెనక ఎంతమంది మనుషుల్ని పెట్టాల్సొచ్చిందో తెలుసా? ఎంత టీం వర్క్ చేసిందో తెలుసా? నువ్వు వెళ్ళిన ప్రతి చోట, ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి చోట, మీ ఆయన జాబ్ కోసం ప్రయత్నం చేసిన ప్రతి చోట మేము అడుగు పెట్టాం. మిమ్మల్ని ఆ ఆఫీస్లో అడుగు పెట్టనివ్వకుండా చేశాం. ఎక్కడా ఉద్యోగాలు దొరకకుండా చేశాం. అసలు నా మీద ఎందుకింత కుట్ర చేశారు? ఎందుకంటే ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండకూడదు. అంత భోగాలు అనుభవించిన శివగామి ఇక్కడ పని మనిషి యోగం అనుభవించాలని ఈ ప్రయత్నం. గరుడ పురాణంలో పాపాలు చేసిన వాళ్ళకి ఏ శిక్షలు పడతాయో చదివావా? చదవకపోయినా పర్వాలేదు, ఆ శిక్షలన్నీ నీకు ఇక్కడ నేను వేస్తాను కదా, అనుభవిద్దుగాని. పద్ధతిగా అన్నీ తెలుస్తాయి. వావ్, భలే ప్లాన్ చేశారు. కానీ
నేను ఆ ప్లాన్లో ఇరుక్కునే మనిషిని కాదు. ఈ క్షణమే నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో నేను పని చేయను. అవునా? వెళ్ళిపోతావా? వెళ్ళి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. నేను దేనికి భయపడ్ను, ఒక్క భైరవీదేవికి తప్ప. నీకు ఒక్క పూటకే విషయాలు మర్చిపోయేంత మతిమరిపొచ్చిందని నాకు తెలియదు శివగామి. నువ్వు నిన్న ఒక ఆటోగ్రాఫ్ చేసావు కదా అగ్రిమెంట్ మీద, ఆ విషయం గుర్తుందా? అయితే అందులో ముఖ్యమైన క్లాజ్ ఏంటి? నువ్వు ఈ ఇంట్లో పని మానేసి వెళ్ళాలి అంటే 25 లక్షలు కట్టి వెళ్ళాలి అని కదా? కాబట్టి నా 25 లక్షలు అక్కడ పెట్టి నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నేనింకా నీ ఇంట్లో పనిలో చేరలేదు కదా. అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తక్షణమే నీ మీటరు స్టార్ట్ అయిపోయింది. నువ్వు నిన్నట్నుంచే ఈ ఇంట్లో అఫీషియల్గా పని మనిషివి. నిన్న పనిలో చేరి ఈరోజు పని మానేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కాబట్టి 25 లక్షలు కట్టి వెళ్ళిపో. డబ్బులు కట్టకపోయినా, పని చెయ్యకపోయినా దాని పర్యవసానాలు ఎలా వస్తాయో తెలుసు కదా? కావాలంటే నీ లాయర్లని కనుక్కో. ఓ, నీకిప్పుడెవ్వరూ లేరు కదా? లాయర్ని పెట్టుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా? పాపం, ఎవరిని అడుగుతావులే. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు. $25 లక్షలు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నావా? నీ కూతురికి 20 రూపాయలు పెట్టి ఇడ్లీ కొనిచ్చే స్తోమత లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి 25 లక్షలు కడతావులే? పోనీ నీకు వేరే దారేమైనా ఉందా? ఒకే ఒక్క ఛాన్స్ ఉంది నీకు. అదే ఈ ఇంట్లో పని కంటిన్యూ చేయడం. నువ్విక్కడ ఇరుక్కుపోయావు. పని చేయడం, పని చేయడం, పని చేయడం, ఇదే నీ పని. ముందు ఈ ఇంటి పనులు మొదలుపెట్టు, ఆ తర్వాత ఆలోచించొచ్చు 25 లక్షలు ఎలా కట్టాలా అని.